హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకర్ష్ అండ్ మీ టాక్స్. ఇట్స్ మీ కుమారి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫెస్టివల్ వ్లాగ్ అండి. నిన్న కార్తీక పౌర్ణమి ఫెస్టివల్ జరిగింది కదా, ఆ పూజ నేను చేసుకున్నానండి. కార్తీక పౌర్ణమి అంటే చాలా స్పెషల్ డే అండి. కార్తీక మాసంలో ఆ పూజ అందరూ చేసుకుంటారు. కొంతమంది ఉపవాసం ఉంటారు, కొంతమంది ఉపవాసం లేకుండా చేసుకుంటారు. ఇంకా కట్ చేస్తే నేను స్నానం చేసేసి దేవుడి గదైతే శుభ్రం చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత దేవుడి పటాలందరికీ బొట్టు పెట్టుకుని పువ్వులన్నీ సమర్పించుకున్నాను దేవుడి పటాలన్నిటికీ. ఆ తర్వాత నేను దీపపు కుందులన్నీ క్లీన్ చేసుకుని వాటికి చక్కగా బొట్టు అనేది నేను పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత దీపపు కుందుల్లో ఒత్తులన్నీ వేసుకున్నాను. ఇక తులసి కోట దగ్గర మనం పసుపు విఘ్నేశ్వరం చేసుకుని పూజ చేసుకుంటాం కదా, పసుపు విఘ్నేశ్వరం కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాను. దేవుడికి ప్రసాదం కోసం చలివిడి చేయాలనుకుంటున్నాను. ముందుగా పిండి తీసుకున్నాను ఒక బౌల్లో. తర్వాత నేనైతే వడపప్పు నానబెట్టడం మర్చిపోయానండి. ముందు రోజు నానబెట్టుకోవాలి వడపప్పు, నేను నైట్ నానబెట్టడం మర్చిపోయాను. సరే చలివిడి కలిపి లోపైనా సరే వడపప్పు నానుతుంది కదా అని చెప్పి నేను నానబెట్టానండి. ఈ లోపల చలివిడైతే నేను ప్రిపేర్ చేసుకున్నాను. పిండి వేసుకున్నాను కదండి, అందులో కొంచెం బెల్లం వేసుకుని వాటర్ వేసుకుని నేను చలివిడైతే కలుపుకుంటున్నానండి. చలివిడి ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి, పల్చగా జారిపోతుంది. మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుకున్నామో అలా నేను చలివిడైతే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంకా తర్వాత నేను పిండి దీపాలు పెట్టుకోవాలనుకుంటున్నానండి. దానికోసం కొంచెం పిండిని అయితే తీసుకున్నాను. మనం పిండి దీపం ఎన్నైతే మనం పెట్టుకోవాలనుకున్నామో దాన్ని బాగా క్వాంటిటీ బట్టి మనమైతే పెట్టుకోవాలండి. పిండి అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. నేను పిండి అయితే కలుపుకుంటున్నానండి. నాకు 2 దీపాలు కావాలి, దానికి తగ్గట్టుగా నేను పిండి అయితే కలుపుకుంటున్నాను. 2 కూడా మనం బాల్స్లో చేసుకుని రౌండ్గా చేసుకోవాలి. మనం బొటనవేలు సహాయంతో దాన్ని మనం చుట్టూరు ఎటువంటి క్రాక్స్ లేకుండా, పగుళ్ళు అటువంటి ఏమీ లేకుండా మనం చుట్టూరు నీట్గా వద్దుకోవాలండి. మనం పిండి దీపం చేసేటప్పుడు కొంచెం ఆవు నెయ్యి కూడా కలుపుకోవాలండి. ఆవు నెయ్యి బెల్లం వేసి అప్పుడు పిండి కలుపుకొని పిండి దీపం అనేది చేసుకోవాలండి. పిండి దీపానికి చాలా ప్రత్యేకమైనది ఉందండి. దానికి చాలా ప్రత్యేకత అనేది ఉన్నది. మన పిండి దీపాన్ని చాలా మంచిగా చేసుకుని పగులు రాకుండా చేసుకుంటే మనకి ఎంతో మంచి జరుగుతుందని చెప్పేసి అంటారండి. ఒకటైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకో పిండి దీపాన్ని కూడా నేను రెడీ చేసుకుంటున్నానండి. ఇంకోటి కూడా సేమ్ అలాగే పగులు రాకుండా నేను తయారు చేసుకుంటున్నాను. పగుళ్ళు వచ్చిందనుకో, మనం ఎప్పుడైనా పగుళ్ళు వస్తే మనం వాటర్లో మన ఫింగర్ అనేది డిప్ చేసి దాన్ని జాగ్రత్తగా చేసుకుంటే పగుళ్ళు అనేది మనకి రావండి. దీపం కూడా చాలా అందంగా, మన ప్రమిద ఎలా అయితే ఉంటుందో అంతే అందంగా మనకి దీపం కూడా వస్తుంది. చాలా బాగా వస్తాయండి దీపాలు. ముందు మనం అప్పటికప్పుడు పిండి మిక్సీలో వేసన్నా చేసుకోవచ్చు, లేకపోతే మనం బియ్యం నానబెట్టి అవి ఎండబెట్టి పిండి ఆడించుకుని అలా అన్నా చేసుకోవచ్చండి. ఇంక నేను తులసికోట దగ్గర శుభ్రం చేసుకుని తులసికోట దగ్గర అయితే పూజ చేసుకుంటున్నానండి. తులసికోట దగ్గర పూజ చేసుకున్న తర్వాత మాత్రమే ఇంట్లో చేసుకోవాలని చెప్పేసి చెప్తారండి. అందుకే కార్తీక మాసంలో మాత్రమే. అందుకే నేను తులసికోట దగ్గర పూజ చేసుకున్నాను. పిండితో ముగ్గు వేసుకున్నానండి. తర్వాత పసుపు కుంకుమ అందులో చల్లుకుంటున్నానండి. అంటే పసుపు కుంకుమతో నేను ముగ్గు వేసుకుంటున్నాను అనమాట. పిండితో వేసుకుని పసుపు కుంకుమతో వేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను పసుపు విఘ్నేశ్వరుని చేసుకున్నాను కదండి, దాన్ని ఆ ముగ్గు మర్చిలో పెట్టుకుని అమర్చుకుని నేను పూజ చేసుకుంటానండి. మనం ఏ పూజ చేసుకున్నా సరే ముందు విఘ్నేశ్వరుని చేయాలంటారు కదండి. అందుకే నేను పసుపు విఘ్నేశ్వరుని పూజించుకోవడానికి ముందే ప్రిపేర్ చేసుకుని అన్నీ పెట్టుకుంటున్నానండి. ఇంకా పలహారంగా ఇందాక వేసిన చలివిడై ఉన్నాయి, అవన్నీ పెట్టుకున్నానండి. పెట్టుకుని ఇంకా దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను. దీపారాధన వెలిగించేసుకున్నానండి. వెలిగించుకొని చేసుకుంటున్నాను. ఇంకా పొద్దున్నే లెగిసి పూజ చేసుకుంటే ప్రశాంతతే వేరుగా ఉంటుందండి. ఇంట్లో చాలా డెవోషనల్ ఫీలింగ్ ఉంటుంది, చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. ఈరోజు పూజ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా, చాలా బాగా జరిగిందండి. గుళ్ళో కూడా పూజ అయితే చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అలా పూజ చేసేసుకుని కూర్చుని అలా డైవర్షనల్ ఫీలింగ్, అదొక రకమైన ఫీలింగ్, చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అయితే ఉంటుందండి. ఇంక నేను తులసమ్మ దగ్గర పూజ చేసేసుకున్న తర్వాత ఇంక ప్రసాదాలు ఇంక అన్నీ సమర్పించుకున్న తర్వాత మనం కార్తీక మాసంలో నీటిలో దీపాలు అనేది వదులుకోవాలి. కొంతమంది కాలువ దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసి కాలువలో కూడా కాలువలు నదులున్న దగ్గర నదుల్లోనూ వదులుకుంటారు. కానీ మన ఇక్కడ అన్నీ ఉండవు కదా సౌకర్యాలు, కాబట్టి పొలంలో వాటర్ వేసుకొని కార్తీక మాసంలో దీపం వదులుకుంటామండి. నేనైతే అలాగే చేస్తాను. ఇంక దేవుడికైతే హారతి ఇచ్చేసుకున్నాను. నెక్స్ట్ నేను పొలంలో వాటర్ అయితే తీసుకొని
కార్తీక దీపం అయితే వదులుకుంటానండి. కార్తీక దీపం వదులుకున్న తర్వాత చుక్కకి నమస్కారం చేసుకోవాలండి. ఈరోజు నేను కార్తీక మాసంలో నేను దీపం వదులుకున్నానని చెప్పి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇంట్లో కూడా పూజ చేసేసుకున్నానండి. పూజ చేసేసుకుని దేవుడికి హారతి ఇచ్చేసి దీపారాధన చేసేసి హారతి ఇచ్చేసానండి. ఇచ్చేసాక ఆ తర్వాత మనం ముందాక ప్రిపేర్ చేసుకున్నాం కదండి పిండి దీపాలన్నీ, అవన్నీ డబ్బాలో పెట్టుకున్నాను గుడికి తీసుకువెళ్ళడానికి. అక్కడ పూజకు సంబంధించిన ఏమేమి కావాలో అన్నీ కూడా నేను ఒక దాంట్లో వేసుకుంటున్నానండి. ప్రతిదీ కూడా మనం ఏది మర్చిపోకూడదు. ఏది మర్చిపోయినా సరే అక్కడ లోటుగానే ఉంటుంది. ఎవరిని అడుగుతాం, మళ్ళీ ఎవరినన్నా అడగాలంటే సెంటిమెంట్, అంటే తీసుకోవచ్చా తీసుకోకూడదా పూజ కదా అన్న సెంటిమెంట్లో ఉంటుందండి. నేనైతే నిజంగా చెప్తున్నాను, కార్తీక పూర్ణిమ చేద్దామని నాకు అసలు లేదండి. ఎందుకంటే నేను తిథులు ఏది ఎప్పుడు వచ్చిందన్న విషయం నాకు తెలియక ఈరోజు అనుకుని నేను ఏమీ కూడా తెచ్చుకోలేదు. కానీ అలాగే చేసుకున్నాను, ఇంట్లో ఉన్నది చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఆకర్ష్ తాగడానికి వాటర్ అయితే పెడుతున్నానండి. వాడు వచ్చి నేను ఇంటికి వచ్చే లోపల వాటర్ అయితే చల్లారుతాయి కదా అని చెప్పి పొయ్యి మీద వాటర్ పెట్టేసి ఇంకా సరే మిగతా పనులు చూసుకోవచ్చు. ఇంకా ఆకర్ష్ లెగుస్తాడండి. లెగిసి టైం కూడా అయిపోయింది. వాడికి స్నానం చేపించి వాడిని రెడీ చేసి ఇంకా వాడిని కూడా మాతో పాటు గుడికి తీసుకెళ్ళాలనుకుంటున్నానండి. ఇంకా వాటర్ అయితే వేసుకుని స్టవ్ వెలిగించేసుకున్నానండి. ఈ లోపల ఆకర్ష్ లేసాడండి. ఇంకా వాడికి స్నానం చేపించి డ్రెస్ వేసేసానండి. వాడైతే ఏడుస్తున్నాడు, ఎందుకంటే నా పర్స్ కావాలంట. ఆ పర్సులో జిప్పు వేసేసాను నేను, అందులో డబ్బులు ఉన్నాయి కావాలంట, దానికోసమని ఏడుస్తున్నాడు. ఇంక సరే ఏడిపోయినా మాట్లాడతాడని మీకు హాయ్ చెప్పేస్తాను. ఇంకా అలాగే ఏడుస్తా హాయ్ చెప్తున్నాడు. ఇంకా ఆకాష్ వాళ్ళ డాడీ నేను బయలుదేరిపోయామండి గుడికి. ఇంకా అలా గుడికి వెళ్తున్నామండి బండి మీద. ఇక్కడ భీమవరం బస్ స్టాండ్ దగ్గర గుడి ఉంది, అక్కడికి వెళ్తున్నామండి. అక్కడైతే చాలా బాగుందండి గుడి అయితే. కానీ చాలా ప్రశాంతంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ఇంకా నేను చేసేసుకున్న వచ్చేసామండి. ఇంక ఇంటికి రాగానే రొటీన్ స్టార్ట్ చేసేసాము. ఇంకా రొటీన్ ఏముందండి, డైలీ రొటీనే కదా. ఇంకా వంట చేయడం. ఫస్ట్ నేను పప్పు టమాటా వండుదామని అనుకున్నాను. పొరుగింటి కూర రుచి అన్నట్టుగా మా నైబర్ అయితే ఆనపకాయ తెచ్చారండి. ఇంకా ఆనపకాయ పప్పు వండుదామని చెప్పి ఇంక ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నీ కూడా. ఫస్ట్ అయితే పప్పు అన్నీ వేసేసుకున్నాను. రైస్ కడిగి పెడదాం అనుకుని ఇంకా రైస్ కడిగి పెడుతున్నాను. ఆనపకాయ కోసేసుకొని పప్పు అవన్నీ వేసుకుని ఒక దాంట్లో ఇంకా ఉప్పు కారం పసుపు అన్నీ చింతపండు అన్నీ కూడా వేసుకుని పెట్టుకుంటాం కదా. ఇంకా అలాగే ఒక్కొక్కటిగా అన్నీ వేసుకుంటున్నానండి. చింతపండు వేసుకున్నాను, తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ కూడా వేసుకుంటానండి. వేసుకుని వాడిని సంపాల్లో అన్నీ వేసుకుని పొయ్యి మీద అంటే కలుపుతాం కదా, కలపకపోతే కింద పప్పు ఉండి పైన ఎండి కింద పప్పు మాడిపోతుంది. అందుకే ఇంక అన్నీ వేసుకుని ఒకసారి గట్టితో అయితే దాన్ని మిక్స్ చేయాలండి. మిక్స్ చేసేసిన తర్వాత మనం పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి. ఇంకా మళ్ళీ నాకు కొంచెం సాల్ట్ అవి తక్కువగా అనిపించింది, కారం కూడా. ఇంక అందుకే మళ్ళీ కొంచెం కారం అవన్నీ వేసి ఎక్కడికక్కడ సర్దుతున్నాను. కుక్కర్ మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసానండి. ఇంకా పొయ్యి మీద పెట్టుకొని ఇంకా దానిపైన అది చూసుకుంటుంది కదా. ఇంకా అది పొయ్యి మీద పెట్టేసి ఇంకా అలా రెస్ట్ తీసుకుందామని అనుకున్నాను. ఈ లోపలే మా వాడు వచ్చేసాడండి. ఇంక వచ్చేసి అమ్మ ఎత్తుకో అని రెడీ అయిపోయాడు. ఇంకా వాడిని ఎత్తుకుని ఇంకా వీడియో చూపిస్తున్నాను, అంగని చూపిస్తున్నాను. ఇంకొని చూస్తున్నాడు చూడండి, ఎలా చూస్తున్నాడు, ఏదో కమలాకాయ ఏదో తింటున్నట్టున్నాడు.
నేను ఇవ్వలేదు, మా కింద వాళ్ళు ఎవరైనా ఇచ్చుంటారు ఫ్రూట్స్ కదా అని చెప్పి. ఇంకా పప్పు అయితే ఈ విజిల్స్ వచ్చేసినాయండి. లోపల పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంక కలబెట్టేసుకుని ఉప్పేసుకుని కలబెట్టేసుకుని ఇంక తర్వాత ప్రాసెస్ ఏముందండి, తాలింపు వేసుకోవడమే కదా. తాలింపు వేసేసుకున్నానండి. తాలింపు వేసేసుకుని అది రుచి ఎలా ఉందో అవన్నీ చూసుకోవాలి కదా. ఇంకా వెల్లుల్లిపాయ లేనిది పప్పు ఏం రుచిగా ఉంటుందండి. ఈరోజు పోయి వెల్లుల్లిపాయ వేసుకోము కదండి, ఎందుకంటే కార్తీక మాసం రోజున వెల్లుల్లిపాయ వేసుకోకూడదు. ఈ విధంగా వ్లాగ్ అనేది కంప్లీట్ చేస్తున్నానండి.